హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? అంతా హ్యాపీగా. ఈరోజు అయితే ఒక మంచి స్టోరీతో ముందుకు వచ్చింది మీ రచన. ఇదైతే ఒక లవ్ స్టోరీ, దూరం పెంచిన వేదన అని చెప్పి ఒక అనన్య స్టోరీ. అనన్య అనే అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది. పెద్దగా వర్షం పడుతుంది. కిటికీ తలుపులు తట్టగా కొట్టుకుంటున్నా తనకేం తెలియట్లేదు. ఎందుకంటే తన మనసులో ఆవేదన అంతలా ఉందన్నమాట. పాత జ్ఞాపకాలు, పాత పెట్టెను తెరిస్తే ఒక ఉత్తరం కనిపించింది. అందులో జ్ఞాపకాలు పాతవైపోయినా సరే ఇంకా పచ్చిగానే తనకు కనిపిస్తున్నాయి. అనన్య, విక్రమ్ చాలా ప్రేమించుకున్నారు. తోటలో తను చెప్పే సరదా సరదా మాటలను ఎంజాయ్ చేస్తూ అనన్య ఉండేది. తను ఆ విషయం గుర్తు చేసుకొని ఒక నవ్వు నవ్వి, మళ్ళీ ఇదంతా మిస్ అయ్యాను కదా, ఇది కదా నేను మిస్ అయ్యింది అని చెప్పి దిగాలుగా కూర్చొని గడియారపు శబ్దాన్ని కూడా తను భరించలేనంతగా అయిపోయిందన్నమాట. తన బాధని ఒక ఉత్తరంగా రాయాలని తీసుకుంది. కానీ తన కంటి నుంచి వస్తున్న కన్నీళ్ళ వల్ల అక్షరాలు కూడా మాయమైపోతున్నాయి. ఎందుకంటే తన మనసులో ఉన్న బాధను తనే భరించలేనప్పుడు ఒక పేపర్, ఒక ఉత్తరం దాన్ని తీసుకోగలదా? ఒక ఉత్తరంపై రాయగలదా? ఆలోచిస్తూ ఉంటుంది. వర్షం తగ్గింది. బయట వీధుల్లోకి వెళ్ళి నడుస్తూ అనన్య అనుకుంది, ఈ విద్యుత్ కాంతులు, ఈ రోడ్లు, ఈ చెట్లు కూడా నన్ను ఎన్ని జ్ఞాపకాల్లోకి తోసేస్తున్నాయి అని చెప్పి బాధపడుతూ ముందరికి వెళ్ళింది. ఎందుకంటే విక్రమ్ తను సరదాగా తిరిగే రోడ్లు అవి. ఒక పార్క్ దగ్గర ఒక జంటను చూసింది. వాళ్ళు ఎంతో సరదాగా, ఎంతో ఆనందంగా ఉన్నారు. నేను ఇలానే ఉండేదాన్ని కదా అని చెప్పి మళ్ళీ బాధపడింది. తన జోబు నుంచి ఒక ఎండిపోయిన ఒక గులాబీ పువ్వుని తీసుకుంది. అది విక్రమ్ తనకు ఫస్ట్గా ఇచ్చిన రోజ్. అది ఎంతలా తనని బాధించిందంటే ముందుకు వెళ్తూ చంద్రుడిని చూసి మనసులో ఒక నిట్టూర్పు నిచ్చుకుంటూ, నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలి విక్రమ్ అనుకుంది. తను ఇంటికి వచ్చి ఒకటే ఆలోచించింది, పాత జ్ఞాపకాల్లోకి నేను వెళ్ళలేను, పాత రోజుల్లోకి నేను వెళ్ళలేను, అలా అని ఇలా ఉంటే నా లైఫ్ నడవదు అని చెప్పి మారాలనుకుంది. మారింది. ఇదే అనన్య స్టోరీ. మీకు కూడా నచ్చుంటే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అన్నది మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.